ఒకవేళ ఏదన్నా అర్థం కావట్లేదు అని అంటే కనుక నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి. ఇక్కడ మీకు కాల్ మీ ఫర్ ఐడి అనేది కనిపిస్తుంది చూడండి, కాల్ చేయండి, నేను మీకు చేసి పెడతాను, ఫ్రీగా చేసి పెడతాను, మనీ ఏం ఛార్జ్ చేయను. ఓకేనా, దాన్ని మీకు ఫ్రీగా చేసి పెడతాను. ఓకే హై ఫ్రెండ్స్, అంటే ఈ వీడియోలో వచ్చేసరికి మానిటైజేషన్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది కొంచెం క్రిటికల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక సెట్టింగ్ ఇస్తున్నాడు. ఆ సెట్టింగ్ ఆన్ చేస్తేనే మీకు మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నాడు. ఈవెన్ మీకు అప్లై చేసేటప్పుడు మీకు అప్లై బటన్ ఉంటుంది కదా, దాని మీద నొక్కిన తర్వాత కూడా మీకు అది వెంటనే నోటిఫికేషన్ ఇస్తున్నాడు అనమాట. ముందు ఆ సెట్టింగ్ ఆన్ చేసుకుని ఆ తర్వాత మీకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, లేకపోతే ఇవ్వమని చెప్పేసి అంటున్నాడు. అసలు ఈ సెట్టింగ్ ఏంటి, ఇది దేనివల్ల తీసుకురావాల్సి వచ్చింది, సో దీని గురించి నేను డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. సో జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఎవరైతే కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి, అండ్ అట్లాగే ఎవరైతే మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా, ఆల్రెడీ మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళైతే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ వస్తాయి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్లాంటి అప్డేట్స్ చాలా తక్కువ, ఎవరు చేయరు మ్యాక్సిమం, కానీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్టింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీ ఛానల్లోకి వెళ్ళిపోండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి studio.youtube.com అని సెర్చ్ చేస్తే మీ ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ కంటిన్యూ స్టూడియోలోకి వెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్ మీకు సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది చూడండి. ఆ సెట్టింగ్స్ ఐకాన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఛానల్ అనే ఆప్షన్ మీద నొక్కితే అడ్వాన్స్డ్ ఫీచర్స్ పక్కన ఫీచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ ఫీచర్స్లో రైట్ సైడ్ చూడండి, మీకు ఫస్ట్ వచ్చేసి వీడియో వెరిఫికేషన్ అనమాట. 3 రకాలుగా వీడియో వెరిఫికేషన్ చేసుకోవాలి మన ఛానల్ అని చెప్తున్నాడు. అంటే మూడిట్లో ఏదో ఒక రకంగా చేసుకోవాలి. ఓకేనా, సో ఇది ఎలా చేయాలో చెప్తాను, తర్వాత ఇది ఎందుకు తీసుకొచ్చాడో చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే వీడియో వెరిఫికేషన్ అంటే దాని మీద నొక్కేసి మీరు గెట్ యూఆర్ఎల్ అని ఉంటుంది, గెట్ యూఆర్ఎల్ మీదకి వెళ్ళిపోయి లేదా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అనమాట వెరిఫికేషన్. లేదా గెట్ మెయిల్ అనే ఆప్షన్ మీద నొక్కిన మీకు మెయిల్ వస్తుంది, మెయిల్లో లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వెరిఫికేషన్ పేజ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఏం లేదు, మీ ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది, ఫోన్ ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఆ ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీరు కెమెరా వైపు చూసి అక్కడ మీకు కమెంట్స్ ఇస్తుంది. ఫస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ మీ తల తిప్పండి అని అంటుంది, అన్నప్పుడు మీరు ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా తల తిప్పాలి. అండ్ తర్వాత రైట్ సైడ్ మీ తల తిప్పండి అంటే రైట్ సైడ్ ఇలా తల తిప్పాలి. అండ్ తర్వాత కొంచెం కెమెరాకి వెళ్ళి అలా చూడండి అని అంటుంది, కెమెరాకి వెళ్ళి చూడాలి. మీరు ఇక్కడ ఏది మాట్లాడాల్సిన అవసరం లేదు, జస్ట్ అక్కడ లోపల చూపిస్తుంది మీకు ఇలా తిప్పాలా ఇట్లా వాళ్ళు చెప్పినట్టుగా మనం తిప్పుతూ ఉంటే మన ఫేస్ అండ్ మన వీడియో సెల్ఫీ వీడియో ఒక 30 సెకండ్స్ వరకు అయితే రికార్డ్ చేసుకుంటారు. సో 30 సెకండ్స్ రికార్డ్ చేసుకొని ఈ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో క్లిప్పింగ్ని వాళ్ళు తీసుకుంటారు అనమాట. తీసుకున్న తర్వాత సింపుల్గా ఓకే డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు హోమ్ స్క్రీన్కి వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. సో ఈ వీడియో ఇట్లా మీరు తిరిగి ఈ వీడియో వెరిఫికేషన్ అంతా తీసుకున్నారు కదా, ఈ వీడియో అనేది అప్రూవ్ చేయడానికి మీకు 24 అవర్స్ టైం పట్టుద్ది, ఒక 24 గంటలు టైం పట్టుద్ది అనమాట ఈ వీడియో వెరిఫికేషన్కి. వీడియో వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎవరు ఉండొద్దు మీ పక్కన, ఇటుపక్క మీ ఎదుర ఎవరు మాట్లాడొద్దు, అసలు ఎవరు ఉండొద్దు మీ పక్కన. ఇట్లాగా కొంచెం ప్రశాంతంగా ఉన్న రూమ్లో లైట్స్ వేసుకొని, కొంచెం లైటింగ్ కండిషన్ మరీ డార్క్గా ఉండకుండా కొంచెం లైటింగ్ కండిషన్, ఇలాంటి లైటింగ్ కండిషన్లో మీరు ఇలా వీడియో చేయొచ్చు. ఒకవేళ లేదు అన్నానంటే అవుట్డోర్లో అయినా సరే, బయట అయినా సరే, ఏదైనా పొలాలు ఉంటాయి కదా ఆ పొలాల్లోకి వెళ్ళైనా సరే ఇట్లాగా వీడియో చేయొచ్చు. కాకపోతే మీరు ఈ వీడియో వెరిఫికేషన్ చేసేటప్పుడు మీ పక్కన ఎవరు ఉండకూడదు. ఓకేనా, ఇది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. సో ఇలాగా మీరు వీడియో వెరిఫికేషన్ చేయొచ్చు. ఓకేనా, ఒక ప్రాసెస్. ఇది చేసిన తర్వాత ఇది అప్రూవ్ అయింది అనుకోండి, మీరు మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు, మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నారు చూడండి, ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీచర్స్ మీరు యాక్టివేట్ ఇది ఫస్ట్ మీరు వీడియో వెరిఫికేషన్ చేస్తేనే మీకు మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాడు. మీరు అనొచ్చు, అన్న ఫోన్ నెంబర్ వెరిఫై చేస్తాం కదా ఛానల్ క్రియేట్ చేసినప్పుడు కొత్తలో అని, సో దానికి దీనికి సంబంధం ఉండదు. సో ఫోన్ నెంబర్ వెరిఫికేషనే, వీడియో వెరిఫికేషనే. సో ఎందుకు పర్టికులర్గా వెరిఫికేషన్ చేయాలి అనేది నేను కొంచెం చెప్తాను. ఈ మిగిలిన 2 ఉన్నాయి కదా వాటి గురించి చెప్పి లాస్ట్లో చెప్తాను. సో సెకండ్ ఏంటంటే, సో వ్యాలిడ్ ఐడి అని ఉంటుంది కదా, వ్యాలిడ్ ఐడి అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ నెక్స్ట్ కొట్టేస్తే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద నొక్కితే మీకు డైరెక్ట్గా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, గూగుల్ వాళ్ళది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లింక్ మీద నొక్కి బ్యాక్ కెమెరా ఓపెన్ అవుతుంది. బ్యాక్ కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఏదైనా సరే ఒక నేషనల్ ఐడెంటిటీ కార్డు ఉంది అని అంటే కనుక దాన్ని అలా పెట్టేసి దాన్ని అలా ఒక ఫోటో తీయండి. ఫోటో తీసి సబ్మిట్ కొడితే వాడు డాక్యుమెంట్ తీసుకుంటాడు. అయితే చాలా వరకు ఈ డాక్యుమెంట్ ఇప్పుడు వ్యాలిడ్ ఐడి సబ్మిషన్ ఏదైతే ఉందో కొంతమందికి అప్రూవ్ అవుతుంది, కొంతమందికి రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా ఛానల్స్ చేశాను ఇప్పుడు దాకా, ఒక
50-60 ఛానల్స్ దాకా చేసి ఉన్నాను ఈ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అంత ప్రాపర్గా అవ్వట్లేదు, ఆటోమేటెడ్ సిస్టమ్స్ చేస్తున్నాయి, కొంచెం ఎడ్జ్ డిటెక్ట్ అవ్వకపోయినా కానీ రిజెక్ట్ చేస్తున్నాయి. బెటర్ వీడియో వెరిఫికేషన్ చేసుకోండి. ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ వీడియో వెరిఫికేషన్ అది చేసుకోండి, అదైతే మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకేనా. సో వన్స్ ఇది వ్యాలిడ్ ఐడి అనేది ఉంది కదా, సో ఇది వెరిఫై అయింది అనుకోండి, ఇది కూడా అంతే, ఒక 24 గంటలు టైం పడుతుంది. 24 గంటలలోపు మీకు అప్రూవల్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇది కాదు, అసలు నాకు ఈ వీడియో వెరిఫికేషన్ చేయలేకపోతున్నాను, వ్యాలిడ్ ఐడిని పెట్టలేకపోతున్నాను అన్న వేరే ఏదైనా దారి ఉందా అని అంటే ఉంది, ఛానల్ హిస్టరీ. ఓకేనా. లాస్ట్లో ఛానల్ హిస్టరీ అని ఉంటుంది. ఛానల్ హిస్టరీ అనే ఆప్షన్ మీద నొక్కి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే 2 months దాకా టైం తీసుకుంటుంది మీ ఛానల్లో అప్లోడ్ చేసే దాని ప్రాసెస్ని బట్టి అని ఉంటుంది. ఓకేనా. సింపుల్గా వచ్చినాయి అన్నీ కూడా నెక్స్ట్ కొట్టుకుంటూ డన్ కొట్టేసేయండి, అయిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే మీ ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో ఆ హిస్టరీ మీద మీ ఛానల్ అప్రూవ్ చేసేస్తాడు. అర్థమవుతుందా. సో లేదు నాకు అసలు ఫాస్ట్గా అయిపోవాలి, నాకు ఇప్పుడే అయిపోవాలి అని అంటేనేమో వీడియో వెరిఫికేషన్ చేసుకోండి ఫస్ట్ది. ఓకేనా. ఏది సెల్ఫీ వీడియో ఇలా మనం కెమెరా ముందుకు వచ్చేసి అంటే సరిపోతుంది, ఒక 30 seconds రికార్డ్ చేసుకుంటాడు, 24 గంటల్లో అప్రూవల్ అవుతుంది. లేదు ఇదంతా చేయటం నాకు ప్రాసెస్ రావట్లేదు అని అనుకుంటే ఛానల్ హిస్టరీ మీద చేయొచ్చు అనమాట మీరు. ఓకేనా. ఇప్పుడు రైట్ నో నా ఛానల్ ఇప్పుడు గతంలో అవన్నీ పాత ఛానల్స్ అన్నీ కూడా ఛానల్ హిస్టరీ మీదే అప్రూవ్ అయిపోయినాయి. అంటే ఇక్కడ వీడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో రాజకీయ నాయకుల్ని, సినీ స్టార్స్ని, లేకపోతే ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అండ్ అట్లాగే రీసెంట్గా నరేంద్ర మోదీ సార్ మీద కూడా ఈ ఏఐ వాయిస్, ఏఐ ఇవన్నీ యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. బేసిక్గా ఆయన మన కంట్రీ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన మీద మనం అలాంటివి చేయకూడదు. అంటే రేపటి రోజున ఏదైనా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ ఛానల్ నుంచి వచ్చింది ఇలాంటి డేంజరస్ వీడియోస్, ఇలాంటి హేట్ స్ప్రెడ్ వీడియోస్ ఏ ఛానల్ నుంచి వచ్చినాయో చూస్తారు. ఓకేనా. చూసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కేసు వేస్తారు కదా, పలాని పర్సన్ నా మీద ఇలా చేశాడు అని చెప్పేసి అన్నప్పుడు కేసు వేస్తాడు కదా, ఆ ఛానల్ లింక్ యూట్యూబ్ వాళ్ళకి సెండ్ చేసి వీళ్ళు ఇలా చేశారు అనగానే పోలీసులు వచ్చి అడుగుతారు. అంటే యూట్యూబ్ దగ్గర కంప్లైంట్స్ పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా మనం ఏదైతే రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో కానీ డాక్యుమెంట్ కానీ ఓకేనా ఇవి ఉంటాయో ఇవి పోలీసు వాళ్ళకి ఇచ్చేస్తారు. పోలీసు వాళ్ళకి ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఐడెంటిటీని బేస్ చేసుకొని వచ్చి మన అరెస్ట్ చేయడానికి ఉంటుంది. ఓకేనా. అంటే ఇక్కడ యూట్యూబ్ వాడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు మనకి, మీరు చేసే కంటెంట్ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించి చేయండి. ఓకేనా. ఏది చేసినా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దు వీడియోస్ అని అర్థం. ఓకేనా. ఇదివరకు అయితే ఈ ఆప్షన్ అంత పట్టించుకునే వాళ్ళు కాదు, ఏదో ర్యాండమ్గా చేసేవాళ్ళు. నేను ఎక్కడిదాకా ఎందుకు మా ఛానల్లో ఇప్పుడు మాలాంటి ఛానల్స్ అన్ని పాత ఛానల్స్ కదా, సో మా ఛానల్స్ చేసేటప్పుడు కూడా అసలు ఈ కండిషన్ లేదు, పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు దాన్ని మ్యాండేటరీ చేశారు. మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా మీరు ఈ సెట్టింగ్ చేసుకోవాల్సిందే అని చేశారనమాట. సో ఇప్పటిదాకా ఒక 50-60 ఛానల్స్ అయితే చేశాను. సో ఈ అప్డేట్ వచ్చి ఒక 1 month పైనే అవుతుంది. అంటే గతంలో ఎప్పుడో ఉంది, కాకపోతే ఒక 1 month నుంచి వీళ్ళు స్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్ డేస్లో ఎవరైతే మానిటైజేషన్ అప్లై చేసుకుంటున్నారో వీళ్ళు అడ్వాన్స్డ్ ఫీచర్స్లో ఫస్ట్ ఛానల్ హిస్టరీ అయినా పెట్టుకోండి, లేదా వీడియో వెరిఫికేషన్ అయినా చేయండి. వీడియో వెరిఫికేషన్ ఎలా చేయాలి అనేది నేను చెప్పుకుంటూ మీకు స్క్రీన్ షాట్స్ అయితే పెట్టాను. ఓకేనా. మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో దాని ప్రకారంగా అయితే చేయండి, సరిపోతుంది. ఒకవేళ ఏదన్నా అర్థం కావట్లేదు అని అంటే కనుక నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి. ఇక్కడ మీకు కాల్ మీ ఫర్ ఐడి అనేది కనిపిస్తుంది చూడండి, కాల్ చేయండి, నేను మీకు చేసి పెడతాను, ఫ్రీగా చేసి పెడతాను, మనీ ఏం ఛార్జ్ చేయను. ఓకేనా. దాన్ని మీకు ఫ్రీగా చేసి పెడతాను. ఓకేనా. సో అది అండ్ వెరిఫికేషన్ చేసి మీ ఛానల్ మీకు ఇచ్చేస్తాను. జస్ట్ నేను చెప్పినట్టుగా మీరు చేయండి, సరిపోద్ది. ఓకేనా. లేదు మీరు చేసుకోగలుగుతాను అని అంటే నేను చెప్పాను కదా ప్రాసెస్, ఈ ప్రాసెస్ ప్రకారంగా చేసుకోండి, సరిపోద్ది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో అండ్ అట్లాగే ఎవరైతే మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నారో అలాంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి ఈ వీడియో పంపించండి. కొంచెం వాళ్ళు జాగ్రత్త పడి ఇప్పుడే సెట్టింగ్స్ చేసుకుంటే రేపు మానిటైజేషన్ అప్లై చేసే దగ్గర ఇబ్బంది అవ్వదు వాళ్ళకి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఒక 2000 likes వస్తాయి అనుకుంటున్నాను. అండ్ ఇట్లాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీ డౌట్ ఏమైనా ఉంటే అడగొచ్చు అనమాట. మేక్ షూర్ ఫాలో అయ్యి మీ డౌట్ అడగడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి నేను వెళ్ళి చెక్ చేస్తాను మెసేజ్లన్నీ కూడా. మీరు ఫాలో అయినట్లయితే వెంటనే మీ మెసేజ్ చూసి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.